Education here at Sun can be an excellent choice for any students. అంత సరదా క్యారెక్టర్ మళ్ళీ నాగేశ్వరరావు గారి కెరియర్లో కనిపించదు. అతను ఒక క్వశ్చన్ అడిగి మనం తాతగారి సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమాలు చాలా ఉన్నాయండి, కాకపోతే నాకు పర్టికులర్గా ఒక సినిమా అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. క్యారెక్టర్లో ఒక అండర్ కరెంట్గా నడిచేటువంటి ఒక పెయిన్ ఉండాలి. దొంగరాముడు అంతకనంగా ఏముంది దాంట్లో అఖిల్ని అట్రాక్ట్ చేయడానికి నాగేశ్వరరావు గారు ఆ సినిమాలో ఎలా ఉంటారు ఏంటనేది ఈ దీన్ని నేను మాత్రమే హ్యాండిల్ చేయగలను అన్నంత గంభీరంగా ఉండాలి ఆ క్యారెక్టర్. ఇన్ని లేయర్స్లో నడిచేటువంటి క్యారెక్టర్ మొత్తం కథకి తనే సూత్రధారిగా ఉండాలి. నిజమైన నటుడికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అందుకని అఖిల్ అది చెప్పడం అనేది చాలా యాప్ట్గా ఉంది. భరద్వాజ్ గారు అఖిల్ ఒక ఇంటర్వ్యూ చేసాం మనం లెనిన్ ప్రమోషన్లో. అతను ఒక క్వశ్చన్ అడిగి మనం తాతగారి సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమాలు చాలా ఉన్నాయండి, కాకపోతే నాకు పర్టికులర్గా ఒక సినిమా అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. దొంగరాముడు పేరు చెప్పాడు. నాగేశ్వరరావు గారు నటించిన దొంగరాముడు అని చెప్పేసి. దొంగరాముడు అనేది ఆ దొంగరాముడు అంతకనంగా ఏముంది దాంట్లో అఖిల్ని అట్రాక్ట్ చేయడానికి నాగేశ్వరరావు గారు ఆ సినిమాలో ఎలా ఉంటారు ఏంటనేది. అంటే ఆ సినిమాకి కనెక్ట్ అవటంలోనే తను ఎలాంటి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నాడు అనేది కూడా అర్థం అవుతుంది. ఓకే. క్యారెక్టర్లో ఒక అండర్ కరెంట్గా నడిచేటువంటి ఒక పెయిన్ ఉండాలి. అలాగే సమాజం మీద ఒక అవగాహనతో కూడిన ఆగ్రహం ఉండాలి. అవన్నీ ఉంటాయి ఆ సినిమాలో. దొంగరాముడు క్యారెక్టర్లో ఇవన్నీ ఉంటాయి. అంటే తను దొంగగా మారటానికి ఈ సమాజమే కారణము అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. చాలా నగ్నంగా సమాజాన్ని అర్థం చేసుకుంటాడు తను. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని తనకి తాను ఒక స్క్రిప్ట్ని తయారు చేసుకుని ఆ ధోరణిలో వ్యవహరిస్తూ ఉంటాడు ప్రతి చోట. ఓకే. దేన్ని పెద్ద సీరియస్గా తీసుకోడు, కానీ గట్టి దెబ్బలే కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ ప్రయాణంలో తను కొట్టిన దెబ్బలు తనకే ఇబ్బందికరంగా మారినప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పడ్డు. అర్థం చేసుకుంటాడు పరిస్థితిని. అర్థం చేసుకుని దీని నుంచి ఎలా బయటపడాలి అని స్కీమ్ చేసుకుని బయటపడతాడు తప్ప ఎక్కడ సరెండర్ అవడు, భయపడ్డు, బెదరడు. అవతల మనిషి తన నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వటానికి ట్రై చేస్తాడు. చెల్లెలు ఉంటుంది. ఇది లవింగ్ బ్రదర్స్ అనేటువంటి ఒక నవల నుంచి అడాప్ట్ చేసిన కథ. ఓహో. అది అన్నపూర్ణ పిక్చర్స్లో మొదటి సినిమా. కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేశాడు. కేవీ రెడ్డి గారితో ఈ సినిమా డైరెక్ట్ చేయించుకోవడం కోసం 3 సంవత్సరాలు ఆగారు వాళ్ళు. ఓహో. అంటే మొదటి సినిమా ఆయన డైరెక్షన్లోనే చెయ్యాలి అని వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళితే నేను ఆల్రెడీ అంటే అప్పటికి ఆయన విజయ, వాహిని తప్ప బయట సినిమాలు చేయటం అనేది ఆయన ఉద్దేశం లేదు. ఆయన పైగా వాహిని డైరెక్టర్లలో ఒకడు. ఆయన బయట సినిమా ఎందుకు చేస్తాడు అనే పరిస్థితి. అయితే అప్పుడు విజయవాడతో చిన్న డిఫరెన్సెస్ వచ్చి పాతాళ భైరవి అనంతరం ఆ గ్యాప్లో ఉన్నాడు ఆయన. ఆ గ్యాప్లో ఉండి పెద్ద మనుషులు వాహిని కోసం చేస్తున్నాడు. ఈ పెద్ద మనుషులు కంప్లీట్ అయ్యాక కానీ మీ సినిమా టేకప్ చేయలేను అని చెప్పి ఆపాడు ఆయన. వెడితే వడ్డించు అంటాడు. ఆవిడ చాలా లౌక్యంగా ఇదే పప్పు అనుకో, ఇదే ఉప్పు అనుకో అన్న పద్ధతిలో ఏదో చేస్తుంది. ఈయన ఒక కాణీ తీసి ఇచ్చి ఇదే రూపాయి అనుకో, వరహ అనుకో అని మొదలు పెడతాడు. ఇలా అంటే సమాజాన్ని నగ్నంగా చూసి అటాకింగ్గా కూడా ఉంటాడు. చాలా జోవియల్గా ఉంటాడు. అంత సరదా క్యారెక్టర్ మళ్ళీ నాగేశ్వరరావు గారి కెరియర్లో కనిపించదు. ఆయన అప్పటికి దేవదాసు ఈ ఇమేజెస్లో ఉన్నాడు. దానిలో నుంచి బయటకు రావటం అనేది ఒక ప్రోగ్రాం. నిజమైన హీరోయిజాన్ని ఎలివేట్ చేసే క్యారెక్టర్ అది. అందుకని ఈయనకి బాగా పట్టుకుంది అది అఖిల్కి. అందుకని అలాంటి ఒక అండర్ లైన్లో ఒక పెయిన్ ఉండాలి క్యారెక్టర్లో. కానీ ఆ పెయిన్ ఎక్కడ కనిపించకూడదు. కనిపించకుండా ఆ ఆగ్రహం కూడా ఒక విపరీత కోపంగా కనిపించకూడదు. దీన్ని నేను మాత్రమే హ్యాండిల్ చేయగలను అన్నంత గంభీరంగా ఉండాలి ఆ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ చేయాలనేటువంటి కోరిక ఉంది అతనికి. ఇన్ని లేయర్స్లో నడిచేటువంటి క్యారెక్టర్ మొత్తం కథకి తనే సూత్రధారిగా ఉండాలి. అలా ఉన్నట్టుగా కనిపించకూడదు. అలాంటి క్యారెక్టర్ చేయాలనేటువంటి కోరిక ఎక్కడో ఉంది అతనికి. అందుకని ఇప్పుడు తను చేస్తున్నటువంటి లెనిన్ క్యారెక్టర్లో కూడా ఆ ధోరణులు ఏవో కనిపిస్తున్నాయి. బహుశా అందుకని ఆ రిలేషన్ ఏదో పట్టుకొచ్చాడు ఆయన. ఓకే. పట్టుకొచ్చి జనరల్గా దేవదాసు ఈ సినిమాలు ఏవో చెప్తారు అందరూ. అవును. చెప్పకుండా దొంగరాముడు అనటంలోనే తను ఒక బలమైన మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావాలి అనేటువంటి ఒక కోరిక ఉంది.
ఆ కోరిక నుంచి దొంగరాముడిని యాప్ చేసుకున్నాడు ఆయన. ఓకే. దీంట్లో ఫైట్‌లు కూడా ఉంటాయి. ఇగో ఇది ఒక కుస్తీ ఫైట్ లాగా ఫైట్‌లు కూడా కొన్ని ఉంటాయి. ఫైట్‌లు ఉన్నాయి. అదే ఆ ఫైట్ కోసమే సినిమా నిడివి పెరిగింది. హ్మ్. ఆయన 'కేవీ రెడ్డి' గారి పద్ధతి ఎలా ఉండేదంటే, ఇన్ని అడుగుల ఫిల్మే మనం వాడతామంటే అన్ని అడుగులే వాడేవాడాయన. హుహు. దానికి అటు ఇటు జరిగేది కాదు. అంటే మొత్తం స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఆయన స్టాప్ వాచ్ పెట్టుకుని, అది రీడింగ్ ఇస్తూ ఎన్ని నిమిషాలు రావాలి అనేది కూడా రాసుకునేవాడు పక్కన. హ్మ్. ఎన్ని అతన్ని తన ఇంటికి తీసుకొచ్చి తన కంట్రోల్‌లోకి తీసుకొని అతన్ని కొట్టాలి. ఇది స్కీమ్. ఓహో! ఆ స్కీమ్‌లో భాగంగా ఇంటికి పిలుస్తుంది. ఆ పాట పాడుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో ఆయన డైలాగులుంటాయి. ఈ పాట రాసేటప్పుడు ఏమి ఏమి వండాలి? ఆ వంటకాల మీద నడవాలి పాట. ఈ వంటకాల మీద నడిచేటప్పుడు ఆ పాత్ర ఈయనకి రాసినటువంటి సముద్రాల రాఘవాచార్యులు గారు పూర్తి వెజిటేరియన్. కానీ ఈ పాటలో ఆ వెజిటేరియన్ ఐటెమ్స్ పడితే కుదరదు. హుహు. ఇక్కడ నాన్ వెజ్ ఉండాలి అని చెప్పి ఒక అభిప్రాయ ప్రకటన చేశాడాయన. ఓకే. పెండ్యాల గారు, హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్ గారు. చేస్తే అది మనకెలా తెలుస్తుంది అని అనుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు సూరపనేని కృష్ణారావు గారని ఆర్ట్ డైరెక్టర్ ఆయన. ఆయనొచ్చి మీరేం టెన్షన్ పడకండి. అరకోడి కూర ఉంది. హ్మ్. ఇలాంటివి నేను చెప్తాను మీరేసుకోండి అని చెప్పి హ్మ్. ఆయన చెప్పాడు. హుహు. రొయ్యపొట్టు చారు, అరకోడి కూర ఇవన్నీ చెప్పి అవన్నీ అద్దించి అందులో ఓకే. అలా దాన్ని నాన్ వెజ్ గీతం కింద మార్చారు. ఓకే. దానికి ఆయన సహకారం. చాలామంది బయట మాట్లాడుకునేవాళ్ళు. ఏమిటిది సముద్రాల రాఘవాచార్యులు గారు ఈ అరకోడి కూర, ఈ రొయ్యపొట్టు చారు ఇవన్నీ రాశాడు దీనిలో అని. ఓకే. మధ్యలో ఈయన ఈ నామాలవి పెట్టుకుని ఎక్కడైనా తినేస్తాడా? ఆ! దాకా మాట్లాడుకున్నారు. ఓహో! ఆయనే వివరణ ఇచ్చుకున్నాడు. బాబు ఆ పదాలతో నాకేం సంబంధం లేదు. అది సూరపనేని కృష్ణారావు గొడవ హుహు. అని చెప్పుకున్నాడు. చాలా హిస్టరీ ఉంది సినిమాకి. ఆ! అలా ఆ పాట జనాలకి విపరీతంగా పట్టుకుంది. ఇలా రకరకాల ప్రత్యేకతలున్నాయి ఆ సినిమాకి. హ్మ్. ఈ ఇన్ని ప్రత్యేకతల నేపథ్యంలో ఓవరాల్‌గా సినిమా మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయింది. ఓకే. ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయింది. చెల్లెలి కోసం ఆ అన్న పడేటువంటి తపన, అదే. తన జీవిత ప్రభావం ఆ చెల్లెలి జీవితానికి ఇబ్బందికరంగా మారకుండా ఉండటం కోసం చేసే కష్టం. హ్మ్. ఇవన్నీ కలిసి అలాగే అదే క్రమంలో ఒక కాపలా కంచెలాగా వ్యవహరిస్తాడు హ్మ్. చెల్లెలి జీవితానికి. హ్మ్. అది ఆ ఎమోషన్స్ ఎక్కడా కూడా ఓవర్‌గా కనిపించవు క్యారెక్టర్‌లో. హ్మ్. ప్రతిదీ మింగేసి అక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. ఓకే. అది కనెక్ట్ అయింది. అది నటుడికి నిజమైన నటుడికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అది. ఓకే. అందుకని అఖిల్ అది చెప్పడం అనేది చాలా యాప్ట్‌గా ఉంది. ఓకే. ఆ తరహా పాత్రలు గనుక డిజైన్ చేసుకుంటే ఎవరైనా తన మీద వర్కౌట్ అవుతుంది కూడా. ఓకే. ఒక ప్రయత్నం ఏదైనా మరి ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి నాగార్జున గారు అంటే ఆయనకి దొంగరాముడి మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుసుకుంటే మరి ఆ తరహా స్క్రిప్ట్ ఏదైనా చేస్తే వర్కౌట్ అవుతుంది. ఓకే.